ఈ రెడ్ బుక్ పాలన శిశుపాలుడి పాపాలను లెక్క పెట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధృతరాష్ట్ర పరిపాలనలో జరుగుతున్నటువంటి పాపాలు మొత్తాన్ని కొడుకు చేత నాడు ధృతరాష్ట్రుడు ఎట్లా అయితే అంధుడుగా రాజ్య సింహాసనం మీద కూర్చుని దుశ్శాసనుడి యొక్క దుశ్చర్యలను కూడా ఖండించకుండా నోరు మెదపకుండా తన్మయం పొందాడో అదే తన్మయంతో ఈరోజు పరిపాలన సాగిస్తున్న నారా చంద్రబాబు నాయుడు యొక్క పాపాలని శిశుపాలుడి పాపాలులాగా శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా మౌనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లెక్క పెడుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకుని ఒళ్ళు జాగ్రత్తగా ప్రజల హితం కోసం పరిపాలన చేయమని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సతీష్ కుమార్ గారి యొక్క మరణం వెనక ఏమేమి దాగుందో ప్రతి దాన్ని రాబోయే 25 మాసాల తర్వాత వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రతి దాన్ని శోధిస్తాం, జల్లెడ పడతాం. దోషులు ఎవరుంటే వాళ్ళందరినీ కూడా చట్టం ద్వారా కోర్టుల ముందు నిలబెడతాం. పోలీసు వ్యవస్థ ఇలా ఉండదు. పోలీసు స్వేచ్ఛగా ఉంటే గనక ఏ సప్త సముద్రాల అవతలు ఉన్నా లేదా ఏదో చెప్తారుగా మనకి ఎక్కడ కలుగులో దాక్కున్నా చుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చేటువంటి సత్తా స్తోమత ఇండియన్ పోలీస్ మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అంత సత్తా కలిగినటువంటి వ్యవస్థ. దురదృష్టం నెత్తి మీద కూర్చున్నోడేమో ఉద్యోగం చేయబాకు నేను చెప్పినట్టు చెయ్యి అంటే ఏం చేస్తారు పోలీసు? వైసీపీ వాడు ఇంట్లకాడ కాపలా కాయండి, వైసీపీ వాడు ఏం చేస్తున్నాడో చూడండి, వైసీపీ వాడు ధర్నా చేస్తున్నాడో ఎత్తి లోపలేయండి, వైసీపీ వాడిని ఇంట్లోంచి బయట రానివ్వబాకండి, వైసీపీ వాడు ఎక్కడికి వెళ్తున్నాడో చూడండి. ఏంటి లాండ్ ఆర్డర్ చూసేది ఎవడు? దొంగలక్కర్లా తెలుగుదేశం బ్యాడ్డి పచ్చ బెళ్ళ పెట్టుకుంటే అచ్చినాయుడు చెప్పాడు కదా, పచ్చ బెళ్ళెట్టుకుంటే ఎవరిని ముట్టుకోబాకని. పచ్చ బెళ్ళ ఎవడగాడు దొంగలు, దోపిడీదారులు, లూటీదారులు, బూట్ లెగ్గర్స్ అంటే దొంగ బ్రాంతి అమ్మేవాళ్ళు, కిరాతకులు, పాపాత్ములు అందరూ కూడా పచ్చబెళ్ళ ఒకటి కొనుక్కుంటున్నారు. పచ్చబెళ్ళ కొనుగేసుకుని జేబు పెట్టేసుకుంటున్నారు. పోలీసు కూడా ఎవడ మాట్లాడతలా.